అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అలాగే ఏచూరి సీతారాం అయితే కన్ను మూసిన వార్త అయితే కాకినాడ వాసుల్లో కూడా విషాద ఛాయలు అయితే అలుపుకున్నాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాకినాడతో కూడా ఆయనకి ఎన్నలేని సంబంధం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడలోనే సీతారాం ఏచూరి తన తల్లిదండ్రులు కూడా ఇక్కడే నివాసం ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సీతారాం ఏచూరి టవర్స్ పేరుతోనే కాకినాడలో కూడా ఒక ఏదైతే తన అపార్ట్మెంట్స్ కూడా ఉన్న నేపథ్యంలోనే సీతారాం ఏచూరి తల్లిదండ్రులు కల్పకం ఎవరైతే ఉన్నారో ఇక్కడే నివాసం ఉండేవారు. తన తల్లిని చూసేందుకు సీతారాం ఏచూరి కూడా తరచూ కాకినాడ కూడా వచ్చి ఉండేవారు. అంతేకాకుండా సీతారాం ఏచూరి తల్లి ఎవరైతే ఉన్నారో కల్పకం తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద ఉన్నటువంటి జేగురుపాటి వద్ద గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తన ఉద్యోగరీత్యా కూడా కాకినాడలోనే స్థిరపడినటువంటి పరిస్థితి. తన కుటుంబీకుల పేరుతో ఉన్నటువంటి ఒక ఏదైతే ఏచూరి టవర్స్లో ఉన్నటువంటి కాకినాడలో ఉన్న అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాం. ఇదే అపార్ట్మెంట్స్ మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ ఏచూరి టవర్స్ ఏదైతే ఉందో ఇదే ఆ టవర్స్ వద్ద ఎవరైతే ఏచూరికి సంబంధించినటువంటి సీతారాం సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కల్పకంతో పాటు అందరూ కూడా ఇక్కడే నివాసం వాళ్ళు ఉండేవారు. తన తల్లితో పాటు తండ్రి కూడా ఇక్కడే ఉండడంతోనే తన తండ్రిని చూసేందుకు సీతారాం ఏచూరి తరచూ ఈ యొక్క కాకినాడ వస్తూ ఉండేవారని, అలాగే తన తల్లి అంటే తనకు ఎంతో ఇష్టం అని ప్రధానంగా ఆయన ఇక్కడికి వచ్చి తన తల్లితో సరదాగా గడిపి తల్లిదండ్రులతో వచ్చేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అయితే ప్రస్తుతం అది కరోనా ముందు సమయంలోనే తన ఏదైతే తల్లిదండ్రులు ఉన్న సమయంలోనే తన తల్లిదండ్రులు కూడా అప్పుడు ఆ సమయంలోనే మరణించారు. కరోనా తర్వాత ఈ అపార్ట్మెంట్స్ని కూడా వేరే ఒక వారికైతే అమ్మివేసిన పరిస్థితి మనం చూడొచ్చు. తన చనిపోయారనే నేపథ్యంలోనే ఇక్కడ సీతారాం ఏచూరికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా నివాళులు అర్పిస్తూ ఇక్కడ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్లెక్సీని మనం చూడొచ్చు. ఇక్కడ సిపిఐ సంబంధించినటువంటి కాకినాడ జిల్లా సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి విప్లవ జోహార్లు అంటూ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మరో పక్కన మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఏచూరి టవర్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యవర్గం ఎవరైతే ఉన్నారో టవర్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఫ్లెక్సీని ఏర్పరిచి ఆయనకి నివాళులు కూడా అర్పించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరో పక్కన సీతారాం మనం చూడొచ్చు. ఏచూరి సీతారాం గారికి అశ్రు నివాళులు అంటూ అకాల మరణానికి అయితే చింతిస్తున్నామంటూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో పి వరదరాజు గారు, అలాగే ఏచూరి టవర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఓనర్స్ అండ్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఆయనకి నివాళులు అర్పించినటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆయనకైతే కాకినాడతోని ఎనలేని సంబంధం ఉంది. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఉంటూనే ఇక్కడ ప్రధానంగా తన తల్లి కోసం కాకినాడ తరచూ వస్తూ ఉండేవారని, అలాగే తన కోసం ఇక్కడ ఉంటూ ఇక్కడ కాకినాడ ఉన్నటువంటి పరువురితో కూడా ఆయనతో మంచి సాన్నిహిత్యం అందరితో కూడా కలిపి ఇక్కడ ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఈ సిపిఎం నాయకులు కావచ్చు, అలాగే ఎంతోమంది కామ్రేడ్లు కూడా సీతారాం ఏచూరికి అయితే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సీతారాం ఏచూరి కాకినాడతో ఉన్నటువంటి తన ఎనలేని అనుబంధాన్ని అయితే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన కన్ను మూసారనే చేదు వార్తనైతే జీర్ణించుకోలేకపోతున్నారు. అందరితో కూడా ఆయన ఏ విధంగా ఉండేవారు, తన జ్ఞాపకాలను అయితే వచ్చిన 10 సంవత్సరాల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. 2010లో మనకు ప్రధానంగా చూసుకుంటే సీతారాం ఏచూరి ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి సిపిఎం కార్యాలయాన్ని కూడా తన చేతుల మీద కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సిపిఎం సంబంధించినటువంటి నాయకులు, అలాగే వాళ్ళందరూ కూడా తన జ్ఞాపకాలు వచ్చినటువంటి అప్పట్లో వచ్చి ఇక్కడ కార్యాలయం ఓపెనింగ్లో కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా తన తల్లితో ఇక్కడ కూడా సరదాగా గడిపేవారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞాపకాలను కూడా నెమరవేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కాకినాడ సంబంధించినటువంటి సిపిఎం నాయకులతో, అలాగే కామ్రేడ్ పలువురు నాయకులతో కూడా ఏ విధంగా తన అభిప్రాయాలు ఉండేవారు, కాకినాడలో తన సంబంధం ఏ విధంగా ఇక్కడ అందరితో కూడా కలిసి తిరిగేవారు అనేది కూడా మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ సంబంధించిన నాయకులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కామ్రేడ్ సీతారాం ఏచూరి యొక్క అనుబంధం కాకినాడ వాసులందరూ కూడా ఆయనందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఆయన కోసం ఈరోజు నివాళులు అర్పిస్తూ ఏదైతే ఈ యొక్క కాకినాడలో ఉన్నటువంటి సిపిఎం కార్యాలయం వద్ద కూడా అలా ఇక్కడ సంస్కరణ సభ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడ సంబంధించినటువంటి అలాగే సిపిఎం నాయకులు, అలాగే రాష్ట్ర నాయకులు ఉన్నారు, జిల్లా నాయకులు రామకృష్ణ శేషబాజీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ సీతారాం ఏచూరి యొక్క అనుభవం మీకు కాకినాడతో ఎటువంటి అనుబంధం ఉంది ఇక్కడ చెప్పండి. సీతారాం ఏచూరి గారు తెలుగువాడు, ఉభయ రాష్ట్రాలకి కూడా ఆయన ఆరాధ్యుడే. తూర్పుగోదావరి జిల్లా వారు, కాకినాడ నివాసిని.
తండ్రి గారి పేరు సర్వేశ్వర సోమయాజులు, తల్లి కల్పకం. వాళ్ళ కుటుంబం అంతా కూడా మేధావుల కుటుంబం. తల్లి వైపు తండ్రి అంటే తాతగారు ఆయన బ్రిటిష్ ఆయనలో జడ్జిగా పనిచేశారు, మద్రాసు జడ్జిగా. తల్లి వైపు నుంచి ఏచూరి గారి ఒక మేనమామ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేశారు. మరొక ఆయన కందా అప్పారావు గారు, ఆయన జాతీయ స్థాయిలో క్యాబినెట్ సెక్రటరీ హోదాలో చేశారు, సీనియర్ ఐఏఎస్ అధికారి. ఇక ఏచూరి గురించి మీకు తెలియదే ఉంది. ఆయన కాకినాడ వాసి అని చెప్పి అందరూ అడుగుతున్నారు, కానీ కాకినాడ కంటే ఆయన తొలి నుంచి కూడా ఆయన రాజకీయాలన్నీ దేశ రాజకీయాలే, కేంద్రంలోనే పనిచేశారు ఆయన మా పార్టీ మీటింగులకి కేరళ వెళ్తే మలయాళంలో మాట్లాడతారు, మద్రాసు వెళ్తే తమిళంలో మాట్లాడతారు, బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కానీ అయితే హిందీలో మాట్లాడతారు, కలకటా వెళ్తే బెంగాల్లో మాట్లాడతారు. ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రంలో వాళ్ళ భాషల్లో మాట్లాడేటువంటి ఒక అసాధారణమైనటువంటి మేధావి. కాకినాడ వారు అని చెప్పుకోవడానికి కాదు, మనం ఆంధ్రుడు తెలుగువాడు ఆ రకంగా చెప్పుకోవడం చాలా అవసరం. ఆయన గొప్ప అసాధారణ మేధావి. తనని వ్యతిరేకించేటువంటి వాళ్ళని, భిన్న వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళని, భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకుని రావడం ఆయన ప్రత్యేకత. 1975లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అదే కాంగ్రెస్ పార్టీని కలుపుకొని ఇండియా కూటమిని ఏర్పాటు చేసాం. ఆ కూటమికి సృష్టికర్త, రూపకర్త సీతారాం యేచూరి. అంటే ఏ పార్టీ తనను అరెస్ట్ చేసిందో ఆ పార్టీతోటే ఒక జాతీయ స్థాయి కూటమి ఏర్పాటు చేసి ఆ రకంగా ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి మతోన్మాద ప్రమాదానికి చెక్ పెట్టడానికి ఆయన ఏంటంటే ఒక రూపకల్పన చేశారు. ఆయన గురించి ఎంతైనా చెప్పుకోవచ్చును, సమయాభావం కదా. ఏదైనా మీకు అవసరమైతే అవన్నీ కూడా రాసిస్తాను. థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా తల్లి గారు అలాగే తండ్రి గారు కూడా కాకినాడలోనే ఉండేవారు, అపార్ట్మెంట్స్ కూడా ఉండేదని చెప్పేసి అన్నారు. అది ఎప్పటి వరకు ఉండేవారు, ఇప్పుడు అపార్ట్మెంట్స్ అమ్మివేయడం జరిగిందండి? ఆ అపార్ట్మెంట్ని ఇటీవల ఏదో మీడియా వాళ్ళు కూడా ఫోకస్ చేశారు. ఆయనది లంకంత ఇల్లు, చాలా పెద్ద స్థలం, రామారావుపేట కుళాయి చెరువుకి ఎదురుగుండా ఉన్నటువంటి వీధిలో. అయితే అది తండ్రి గారికి వారసత్వంగా వచ్చినటువంటిది. దాన్ని ఏంటంటే ఓ 10 ఏళ్ల క్రితం గ్రంథి వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళు ఆ పెద్ద స్థాయిన అపార్ట్మెంట్స్ కట్టి వీళ్ళ దగ్గర కొన్నారు కాబట్టి గ్రంథీస్ ఏచూరి టవర్స్ అని పేరు పెట్టారు. అంతే తప్పితే ఆ అపార్ట్మెంట్స్ అంతా వీళ్ళది కాదు. ఆ పక్కన 400 గజాల స్థలం మాత్రం ఉంచుకుని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు. అది కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో అమ్మేశారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయనకి ప్రస్తుతం కాకినాడలో ఏమీ ఆస్తులు ఏమీ లేవు. ఆయన ఉండేదంతా కూడా ఢిల్లీయే కదా, నివాసం కూడా అక్కడనే, భార్య కూడా అక్కడనే, కుమార్తె మాత్రం వేరే ఇతర ఫారిన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. అంటే తన తల్లి గారు తూర్పుగోదావరి జిల్లా కడియం సంబంధించిన వాసి, కాకినాడలో వచ్చేసి ఉద్యోగరీత్యా అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు ఆమె కల్పకం గారు సీతారాం యేచూరి తల్లిగా గుర్తింపు ఇవ్వడం సరికాదు. ఆమెకు ఒక స్వతంత్రమైన వ్యక్తిత్వం, సొంత స్టేటస్సు, పెద్ద సర్కిలు, ఇలాంటిదంతా ఉన్నాయి. మీరు పేరు వినే ఉండి ఉంటారు, దుర్గాబాయి దేశ్ముఖ్. అంటే ఇలాంటి వాళ్ళందరితో కలిపి ఆమె మహిళా సంఘంలో పనిచేశారు. మహిళా హక్కుల కోసం చెప్పి కృషి చేశారు. సావిత్రి గారు ఎమ్మెల్సీ, ఆ సావిత్రి గారు, దుర్గాబాయి దేశ్ముఖ్, ఏచూరి కల్పకం, లక్కరాజు శేష్ కుమార్ గారు, వీళ్ళందరూ కలిపి చేశారు. ఆ రకంగా కల్పకం గారికి ఏచూరికి సీతారాం గారి ద్వారానే గుర్తింపు కాదు, ఆమెకి ఒక పెద్ద క్షేత్రం ఉన్నారు. ఇంకా ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజులు, ఆయన ఏంటంటే అఖిల భారత సర్వీసులో పనిచేశారు. ఆర్టీసీలో కొంతకాలం ఇంజనీర్గా చేశారు. పీరు నరసింహరావు హయాంలో ఏంటంటే అఖిల భారత సర్వీసులో చేశారు. ఒక సోదరుడు ఏంటంటే ఆయన ఐఏఎస్, ఆయన మారుతి ఉద్యోగులు లిమిటెడ్లో ఎక్కడో చేశారు ఆయన. అది అంటే ఆయన కాకినాడ అని అనుకోవడం అంటే తెలుగువాడు, కాకినాడలో ఇల్లు ఉంది కాబట్టి కాకినాడ వాసులుగా మనం గర్విస్తున్నాం. కానీ ఆయన సేవ మొత్తం జాతీయ స్థాయిలోనే సాగింది. అయితే కాకినాడ వాసు ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఆయన వచ్చారు. 1996లో పెద్ద ఎత్తున తుఫాన్లు వచ్చినప్పుడు ఆయన వచ్చి ఈయన కూడా ఉన్నాడు. అప్పుడు ఆయన క్షేత్రస్థాయిలో
ఆయన ఒక పరిశీలన చేసి లాస్ ఎంత జరిగింది, ఎంతమంది జరిగింది అని ఒక రిపోర్ట్ రాసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అలాగే ఇక్కడ శిక్షణా తరగతులు జరిగితే ఖచ్చితంగా వస్తూ ఉంటారు. అలాగా దాదాపుగా రాష్ట్ర స్థాయి ప్లేన్ మూడు నిర్వహించాం రాజమండ్రిలో, దానికి హాజరయ్యారు. అలా వస్తూ పోతూ ఉంటారు. అది లాస్ట్ ఇది ఆఖరిసారి అయిపోయింది. సిపిఎం జిల్లా కన్వీనర్ రాజశేఖర్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆయన అనుబంధాన్ని, కాకినాడతో ఉన్న సంబంధాన్ని ఏ విధంగా ఈరోజు పంచుకుని స్మారక సభ నిర్వహించడం జరిగింది? యేచూరి గారు 1989లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర క్లాసులు సాల్పేట్ గర్ల్స్ హై స్కూల్లో జరిగినప్పుడు హాజరయ్యారు. 1994లో రెండోసారి ఐడియల్ కళాశాలలో రాష్ట్ర విజ్ఞాన తరగతులు జరిగినప్పుడు మేమందరం కూడా వాలంటీర్లుగా పనిచేసాం. అప్పుడు కూడా 10 రోజుల క్లాసుల్లో ఆయన కూడా క్లాసులు బోధించారు. ఆ తర్వాత రాష్ట్రం ఈ జిల్లాలో జరిగినప్పుడు 2008లో ఈ సుందరయ్య భవనం ఓపెనింగ్కి ఆగస్టు 31 తారీఖు 2008లో ఈ బిల్డింగ్ ఆయన చేతుల మీదుగానే ఓపెన్ చేయడం జరిగింది. 2015లో తోలుబొమ్మల కళాకారుల సదస్సు ఇక్కడ జరిగినప్పుడు కాకినాడలో జరిగింది. దానికి కూడా ఆయన హాజరయ్యారు. ఇదే కాకుండా మన కాకినాడ గాంధీ భవన్ లైబ్రరీ ఉంది. ఆయన ఎంపీ ల్యాండ్స్తో అక్కడ లైబ్రరీ రూమ్లో ఒకటి నిర్మించడం జరిగింది. ఇలా కాకినాడకి ఆయనకు ఉన్నటువంటి అనుబంధంతో స్థానికంగా కొన్ని కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. కాకినాడ అనే కంటే వాస్తవంగా చెప్పాలంటే యేచూరి గారు ఈ దేశ ప్రజానీకానికి చాలా సేవ చేశారు. ఈ దేశంలో ఏర్పడినటువంటి సంకీర్ణ ప్రభుత్వాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కానీ, అప్పుడు సుర్జిత్ గారితో కలిసి యూపీఏ ప్రభుత్వం 1లో కానీ అప్పుడు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. కామన్ మినిమం ప్రోగ్రాం ఏర్పాటు చేసి దాంట్లో ఏమేమి ఉండాలని చెప్పి సిపిఎం నుంచి ఆ రోజు 40 మంది పైబడి ఎంపీలు ఉన్నా కూడా ఒక ఎంపీ కూడా మంత్రి పదవి తీసుకోకుండా ఎన్ఆర్జీఎస్ అనేటువంటి ఒక ఉపాధి హామీ పథకాన్ని ఈ దేశంలో ఈరోజు పేదలకి కనీసం ఉపాధి దొరుకుతుంది, కొంతకాలమైన పని దొరికి 4 మెతుకులు తింటున్నారంటే ఉపాధి హామీ పథకం. దాన్ని సృష్టికర్త దాంట్లో కీలకంగా యేచూరి గారు ఉన్నారు. ఈరోజు సమాచార హక్కు చట్టం అనేది దేశంలో చాలా గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి సమాచార హక్కు చట్టం రావడానికి సిపిఎం ప్రత్యేకించి కృషి ఉంది. యేచూరి గారు దాంట్లో చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యం వహించారు. అలాగే పార్లమెంట్లో ఇటీవల కాలంలో అనేక చట్టాల రూపకల్పనలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ 2 సార్లు చేసినప్పుడు అసలు రాజ్యసభకు పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి సందర్భాల్లో ఆయన చర్చలతో మొత్తం ప్రభుత్వాలని అటెన్షన్లో తీసుకొచ్చి ఈ దేశ ప్రజానీకానికి రాజ్యసభ కూడా ఇలాంటి చర్చలు చేస్తుంది, ఇలాంటి బిల్లుల్ని నిరోధిస్తుంది అని చెప్పేసి వచ్చినటువంటి సందర్భం. కాబట్టి యేచూరి కేవలం కాకినాడ అనే పరిమితం కాకుండా ఆయన ఒక అంతర్జాతీయ నాయకుడు, దేశ నాయకుడు. ఇంకా ఈరోజు నేపాల్ ప్రభుత్వం ఉంది. నేపాల్ ప్రభుత్వం చాలా ఒడిదుడుకులకు గురయ్యి ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాల్లో ఇప్పుడు కాస్త సుస్థిరంగా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఆ నేపాల్ ప్రభుత్వం రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా యేచూరి గారితో సంప్రదింపులు చేశారు కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి అలాంటి కేవలం నేపాలే కాదు, చాలా ఇతర దేశాల కమ్యూనిస్ట్ పార్టీలతో ఆయనకు అనుబంధం ఉంది. కాబట్టి ఇటీవల లండన్ కమ్యూనిస్ట్ పార్టీతో సమావేశం జరిపి ఆయన గత నెల జూలై నెలలో కూడా లండన్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా చర్చలు జరిపొచ్చారు. ఆయన ఒక అంతర్జాతీయ మేధావి వాస్తవం చెప్పాలంటే. ఈరోజు భారతదేశమే కాదు, అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ ఉద్యమం వెనక్కిపోయింది, కమ్యూనిస్టులకి కాలం లేదు అని చెప్పినప్పుడు 91లో రష్యా కూలిపోయిందని అంటే కాదు, ఈరోజు ఈ దేశంలో ఈ ప్రపంచానికి కమ్యూనిజమే శరణ్యం అని చెప్పి నమ్మి ఒక సిద్ధాంత పత్రాన్ని సిపిఎం మహాసభకు అప్పచెప్పి ఈరోజు కమ్యూనిస్టులందరూ కూడా ఒక ధీటుగా నిలబడి సైద్ధాంతికంగా ముందుకు వెళ్తున్నారంటే యేచూరి గారి కృషి చాలా గొప్పది. కాబట్టి అలాంటి ఒక మేధాస్పృహ మనం ఆయనలో గుర్తించాలి. అటువంటి విషయం అంతేకాదు, కేవలం కమ్యూనిస్టుల కోసమే కాదు, ఆయన ఒక మానవతావాది. ఎక్కడ ఎవరికి ఏ సమస్యలు వచ్చినా హత్రాస్ జరిగినప్పుడు కానీ, జేఎన్యూలో విద్యార్థుల మీద అక్రమమైన కేసులు పెట్టినప్పుడు కానీ, అలాగే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసి అర్ధరాత్రి కాల్ చేసినటువంటి సంఘటనలు కానీ, ఎక్కడ చూసినా హత్రాస్ లాంటి ఘటనలు కానీ, ఉన్నవ ఘటనలు కానీ, ఇవన్నిటిలో కూడా చాలా గట్టిగా నిలబడి బాధితుల తరపున నిలబడినటువంటి వ్యక్తి. అంతేకాదు, ఈరోజు ఢిల్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్స్కి అన్యాయం జరిగితే వేముల రోహిత్ చనిపోయినప్పుడు అండగా నిలబడి యూనివర్సిటీలు అన్నింటిలో కూడా ఒక చర్చ చేసి సెంట్రల్ గ్రాంట్స్ ఉండాలి, ఖచ్చితంగా యూనివర్సిటీల్లో విద్యార్థులకి ఆ రకం సౌకర్యాలు కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా డిమాండ్ని ముందు తీసుకొచ్చింది యేచూరి గారు. కాబట్టి ఒక విషయంలో కాదు, ఈ దేశంలో ఈ 30-40 సంవత్సరాల్లో జరిగిన అనేక పరిణామాల్లో యేచూరి గారి ముద్ర ఉంది, అంతర్జాతీయ రాజకీయాలు ఆయన ముద్ర ఉంది. కాబట్టి యేచూరి గారు చనిపోవచ్చు భౌతికంగా, కానీ ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క చైతన్యం, ఆయన యొక్క మేధ, ఆయన యొక్క ఆలోచన అన్నిటిలో కూడా ఉంటుంది.
ప్రత్యేకించి ఈరోజు భారత రాజ్యాంగం రక్షణ కోసం ఆయన కంకణం కట్టుకున్నాడు. ఈ రాజ్యాంగంతోనే ఈ లౌకిక భారతదేశం నిలబడుతుందని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి, ఫెడరల్ రాజ్యాంగం ఉండాలని చెప్పి, రాష్ట్రాల హక్కులు ఉండాలని చెప్పి గట్టిగా పోట్లాడినటువంటి వ్యక్తి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కూడా నిలదీసినటువంటి వ్యక్తి. ఆ రోజు ఆంధ్ర తెలంగాణ విడిపోతున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా వాళ్ళకి హక్కులు ఉండాలి, వాళ్ళకి చట్టం చెయ్యండి అని చెప్తే ఆ రోజు ఏచూరి గారి ప్రసంగాన్ని అడ్డుకుని వెంకయ్యనాయుడు గారు రేపు రాబోయేది మా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మేమే అన్ని చట్టాలు చేస్తామని చెప్పారు. మరి ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది, కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, ఏం లేదు. కాబట్టి అలాంటి ఒక ముందు చూపుతో ఏదో హడావుడి చట్టాలు చేయడం కాదు, భవిష్యత్తు కూడా ఈ రాష్ట్రానికి హక్కులు ఉండాలని చెప్పి నమ్మి కోరి డిమాండ్ చేస్తే రాజ్యసభలో ఆయన మాటను ఆ రోజు సంఖ్యాబలంతో కొట్టుపడవచ్చు. కానీ ఈరోజు ఏచూరి గారి యొక్క వాదన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. ఈ సందర్భం చనిపోయినప్పుడు అనేక మీడియా సంస్థలు బయట పెడతా ఉన్నాయి. కాబట్టి ఆ వైపుగా ఖచ్చితంగా ఆయన యొక్క ఏదైతే స్ఫూర్తి ఉందో, ఆయన యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ఆయన చూపిన మార్గంలో మేమందరం కూడా ఖచ్చితంగా పయనిస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఇదే సీతారాం ఏచూరి పుట్టింది మద్రాసు అయినా సరే, అలాగే హైదరాబాద్, ఢిల్లీలో తన విద్యాభ్యాసాలను ప్రారంభించినప్పటికీ కాకినాడతో ఆయనకైతే ఎనలేని సంబంధం ఉంది. తన కుటుంబీకులు ఇక కాకినాడలోనే ఉండడంతోనే ఇక్కడ స్థిరపడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ కాకినాడలో ఉన్నటువంటి ఆ ఏచూరి అపార్ట్మెంట్స్ వాసులు కావచ్చు, అందరూ కాకినాడ వాసులు కూడా ప్రతి ఒక్కరు కూడా కామ్రేడ్స్, ప్రతి ఒక్కరు సిపిఎం సంబంధించిన నాయకులు తన అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆయన చేసినటువంటి దేశానికే కాదు ఈ యొక్క ఏదైతే కామ్రేడ్ పార్టీ చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కాకినాడతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈరోజు స్మారక ఆయనకైతే నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ప్రధానంగా కాకినాడలో కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.